అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఉప్మా పెసరట్టు చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ ఉప్మా పెసరట్టు అల్లం కాంబినేషన్ అయితే చాలా బాగుంటదండి. పల్లీ చట్నీతో కూడా బాగుంటది. ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం 1:30 కప్పు పెసలు తీసుకున్నానండి. ఒక గుప్పెడు బియ్యం వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. బాగా 2, 3 సార్లు కడిగి వాటర్ పోసి లేదంటే ఒక 4, 5 గంటలు నానబెట్టుకున్నా సరిపోతది. నేనైతే నైట్ నానబెట్టుకున్నాను అనమాట. ఇంక ఉదయాన్నే 6:00కల్లా గ్రైండ్ చేసుకోవచ్చు మనము. పడుకునేటప్పుడు గనుక నానబెట్టుకుంటే. ఇంక ఈ విధంగా నానిన పెసలనండి ఒకసారి మళ్ళీ ఈ వాటర్ అంతా కడిగేసి వాటర్ అంతా వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్‌లోకి కొద్దిగా తీసుకుంటూ కొంచెం అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి మనంటే వేసినప్పుడల్లా అనమాట. ఒక్కోసారి గ్రైండ్‌కేసినప్పుడల్లా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతది. నేను 2 సార్లు వేసాననమాట. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు ప్రతిసారి ఇంతింత అల్లం ముక్క వేసాననమాట. వేసి ఇట్లా మరీ మెత్తగా కాకుండా, కాటుకలాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు రుబ్బుకుంటే బావుంటది పెసరట్టు. ఇంక ఈ విధంగా మిగతా అన్ని పెసలన్నీ కూడా ఇట్లానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఏసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఏసాను. వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంక తర్వాత దీంట్లోకి ఉప్మా చేసుకోవాలి కదా! దీనికోసం సూజీ రవ్వ అంటారు కదా! ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ. దీన్ని ఒక కడాయిలో వేసి ఒక 2, 3 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే కడాయిని తీసుకొని కొంచెం శుభ్రం చేసుకొని ఏదైనా రవ్వ ఉంటదేమో, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, పచ్చిశనగబ్యాళ్ళు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషము. తర్వాత అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి 1 ఇంచ్ అల్లం ముక్కల్ని అది కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్‌ని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని కొంచెం కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3:30 కప్పు వాటర్ సరిపోతాయండి కరెక్ట్‌గా. 3:30 కప్పు వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూను మూత పెట్టి ఈ వాటర్‌ని బాగా మరిగించుకోవాలనమాట. ఇంక మరిగిన తర్వాత మనం ఈ వేపి పెట్టుకున్న రవ్వ ఉంటది కదా! ఆ రవ్వని కొద్దిగా వేసుకుంటూ ఉండగట్టుకుంటా బాగా కలుపుకోవాలి. కొంచెం వేసుకుంటూ కలిపి పెట్టుకోవాలనమాట. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం గట్టి పడతదండి. మంటను మాత్రం సిమ్ టు మీడియంలో పెట్టుకుంటే మనకు ఉండగట్టకుండా ఈజీగా అదుపుకోవచ్చు ఈ ఉప్మాని. ఇంక ఈ విధంగా కొంచెం గట్టిపడిన తర్వాత మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసి మంటని 1 నిమిషము లేదంటే 2 నిమిషాలు ఉంచేస్తే మనకి ఈ విధంగా వస్తదండి. ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోద్ది. మరీ గట్టిగా కాకుండా ఇట్లయితే మనము దోస వేసుకునే లోపల ఇంక కొంచెం గట్టి పడతది. మనం ఈజీగా పెట్టుకోవచ్చు దోస మీద. ఇంక ఈ విధంగా పెనం పెట్టుకొని ఇంక దోస పిండిని ఒక గంట తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత పలచగా వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎందుకంటే దీన్ని ఒక సైడే కాలుస్తాం. రెండో వైపు కాల్చుకోని అవసరం లేదు. నెయ్యి వేసుకుంటే బావుంటదండి పెసరట్టుకి. నేనైతే కొంచెం లైట్‌గా పూసా. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బావుంటది నెయ్యి. ఇంక ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఉప్మాని ఒక సైడ్ పెట్టుకోవాలండి. సగం పెసరట్టు నుంచి పెట్టుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఇంక ఈ విధంగా బాగా కాలాలండి. కాలిన తర్వాత ఇంక ఇలా మడుచుకోవటమేననమాట. ఎందుకంటే మనం రెండో వైపు తిప్పం కాబట్టి కొంచెం మీడియం మంటలో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి పెసరట్టుని. ఇంక ఈ విధంగా తీసి ప్లేట్‌లో పెట్టుకోవడమేనండి. పైన కాల్చిన తర్వాత కూడా నెయ్యి వేసుకుంటే చాలా బావుంటది. ఇంకో దోసకండి నేను సగం వేసా కదా ఇందాక, ఈ ఉప్మాని ఇట్లా ఫుల్లుగా పరిచినట్టుగా వేసుకొని కూడా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని దోసని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటది. పల్లీ చట్నీతో గానీ, అల్లం చట్నీతో గానీ తీసుకొని తింటే చాలా బావుంటదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.